హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభానాని అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ బిలెటెడ్ హ్యాపీ సంక్రాంతి. బికాజ్ సంక్రాంతి తర్వాతనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి బిలేటెడ్గా చెప్తున్నాను అనమాట. సో మీ అందరూ మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో వచ్చేసి నేను నా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ సెకండ్ డేస్ అంతా నార్మలే, మేము భోగి పెద్దగా సెలబ్రేట్ చేసుకోము అండ్ సంక్రాంతి కూడా సెలబ్రేట్ చేసుకోము. బట్ ఈరోజు కనుమ కదా, సో ఈరోజు ఏంటి అంటే ఇంటి బయట ముగ్గులు కలర్స్ అవన్నీ వేసుకుంటాం అనమాట. ఈ ముగ్గులు వేయడం అనేది పెద్ద టాస్క్ అసలు, యాక్చువల్గా అయితే ఫుల్ కాలు నొప్పులు అయితే. సో ఈరోజు అయితే ఈ వీడియో ముగ్గులతో స్టార్ట్ చేద్దాం అనమాట, ఎందుకంటే అదే పెద్ద టాస్క్ ఈరోజు కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాం. సో మీరందరు కూడా ఈ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మీరందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఆల్ సెట్ అనమాట. కలర్స్ అయితే తీసుకోవడం అయిపోయింది. అట్లాంటి చిన్న కప్స్లో వేసుకుంటే మనకి వేయడం కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ 2 బాక్సెస్ చూసినారా, నేను ఇవి ఆర్డర్ చేసి మ్యాక్సిమం ఒక 3 years అవుతుంది అనుకుంటా, కానీ ఈ ఇయర్ యూజ్ చేస్తున్నా వీటిని. సో అట్లుంటుంది అనమాట మనతోటి, అట్లుంటుంది మనతోని ముచ్చట. ఈ బాక్సెస్తో కలర్స్ ఫిల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అంటే మనం ఎక్కువ చేతితో వేయకుండా డైరెక్ట్ కలరింగ్లో ఫిల్ చేసుకొని ఇట్లా కింద టప్ అని కొడితే కలర్ పడిపోతుంది అనమాట. సో ఈజీ అయిపోతుంది, అందుకని ఆర్డర్ చేసుకున్నా, కానీ ఇప్పుడు యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే చాక్ పీస్తో ముగ్గేసాక కలర్స్ ఫిల్ చేద్దాం. నేను వేసిన ముగ్గులు ఏవి నా ఓన్ క్రియేషన్ కాదనమాట, ప్రతిదీ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని వేసిన. కొన్ని అయితే ఓన్గా వేయొచ్చు, కాకపోతే ఏ పండగ కదా కొంచెం స్పెషల్గా ఉండాలని అన్నీ కొంచెం ఈజీ చూసి వేసినాను అనమాట. చాక్ పీస్తో అయితే చాలా బాగా వచ్చినాయి, కలర్స్ వేసినాకనే అవి ఎటు పోయినాయి అసలు. నేనైతే ఈ మిడిల్లో ఉన్న ముగ్గు మాత్రమే కలర్స్ వేసిన అనమాట, మిగతా అన్నిటికీ మా అమ్మ ఇంకా అమ్మమ్మ వేసినారు. అంటే అక్కడే ఫొటోస్ దిగుతాం కాబట్టి అది స్పెసిఫిక్గా అది బాగా రావాలని చెప్పేసి దానికి ఒక్కదానికి నేను వేసిన అనమాట. మిగతా వాటి అన్నిటికీ కూడా అమ్మమ్మ ఇంకా మా మమ్మీ వేసినారనమాట. సో వాటి పైన నుంచి నేను మళ్ళీ ముగ్గేసుకుంటూ వచ్చిన అన్నిటికీ. కానీ ఇంత మాత్రానికే లెగ్స్ అయితే ఫుల్ పెయిన్ వచ్చిండే నెక్స్ట్ డే. ఆ రోజు ఏం అనిపించలేదు, కానీ సెకండ్ డే నుండి మాత్రం కొంచెం పెయిన్ ఉండే. బట్ అది కూడా 2 days ఉండే. కాకపోతే ఆ పెయిన్ నేను దిగిన పిక్స్ అన్నిటికీ, నేను తీసుకున్న వీడియోస్ అన్నిటికీ వర్త్ అనిపించింది అనమాట. అంత బాగా వచ్చినాయి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా. సో ఫుల్ ఖుషి అయిపోయినా అనమాట, ఎంత పెయిన్ ఉన్నా కూడా.
అయిపోయింది గైస్, ముగ్గులు వేయడం అయిపోయింది, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, నా ఒంట్లో ఎనర్జీ కూడా అయిపోయింది. సో కొంచెం ఎనర్జీ డ్రింక్ తాగుదాం. సో ఇదంతా మా షాపే అనమాట. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు మనకు కావాల్సిన డ్రింక్ అయితే తాగేయచ్చు. ఎంత బాగుంది అసలు, కాసేపు సమ్మర్ అనే ఫీల్ వస్తుంది ఇది తాగుతుంటే. ఎండకు ముగ్గులేసి ఇప్పుడు ఏమనిపించట్లేదు, కానీ కాసేపు అయితే ఎఫెక్ట్ తెలుస్తుంది అనమాట. అయిపోయింది. ఓకే, మళ్ళీ కలుద్దాం. సో గైస్, ఇదన్నమాట సంగతి. ముగ్గులు వేయడం అయితే అయిపోయింది. మరి ముగ్గుల దగ్గర ఫొటోస్ కూడా తీసుకోవాలి కదా, అందుకని సో ఇంట్లోకి వచ్చి రెడీ అయ్యి ఫొటోస్ వీడియోస్ తీసుకునే లోపే చాలా టైం అయిపోయింది అనమాట. ఈవినింగ్ 4-5 అట్లా అయింది. సో అందుకనే వీడియోస్ ఎక్కువగా తీయలేకపోయినా నేను. ఇంకా ఈవినింగ్ టైంలో నాకు మమ్మీకి వేరే పని ఉంటే మేము బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట. సో అది మా డే అంతా కూడా నిన్న. సో ఈరోజు మార్నింగ్ వీడియోకి ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, పండగ అయిపోయిన తర్వాత ఇంట్లో పిండి వంటలు ఉంటాయి కదా. సో డైలీ మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా ఇవే ఉంటాయన్నమాట నాకైతే. సో మీరు కూడా అంతేనా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సంక్రాంతి సందర్భంగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.